ప్రపంచాన్ని పాలించే మహావిష్ణువు ఎందుకు యోగనిద్రలోకి వెళ్తాడు? అది నిజంగా నిద్రేనా, లేక సృష్టి రహస్యాన్ని దాచిన మహాశక్తి స్థితినా? ఇది సాధారణ నిద్ర కాదు, ఇది సృష్టి రహస్యాన్ని తనలో దాచుకున్న మహాచైతన్య స్థితి. యోగనిద్ర అంటే శరీరం విశ్రాంతిలో ఉన్న చైతన్యం సంపూర్ణంగా జాగృతంగా ఉండే స్థితి. మహావిష్ణువు ఈ స్థితిలోకి వెళ్తాడు ఎందుకంటే సృష్టి స్థితి లయలను సమతుల్యం చేయటానికి ఇది అవసరం. ఈ సమయంలో ఆయన మనస్సులోనే కొత్త సృష్టి రూపం ఏర్పడుతుంది. బ్రహ్మదేవుడు కూడా ఈ యోగనిద్రలో ఉన్న విష్ణువు నాభి నుండి పుట్టి సృష్టి కార్యాన్ని ప్రారంభిస్తాడు. అంటే యోగనిద్ర అనేది విశ్రాంతి కాదు, అది సృష్టి ప్రారంభానికి ముందు ఉండే గాఢమైన శక్తి నిల్వ. ఈ స్థితి ద్వారా విశ్వం పునఃసృష్టి అవుతుంది. కాబట్టి మహావిష్ణువు యోగనిద్ర అనేది నిద్రలా కనిపించినా అది అసలు సృష్టి వెనుక ఉన్న అత్యున్నత శక్తి రూపం.